స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్న అమృత హస్తం పథకం గర్భిణులకు బాలింతలకు ఓ వరం. ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు. పుంగనూరులో జరగనున్న రెడ్డి చైతన్య శంకారావాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన అధ్యక్షులు డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి. మద్యం దుకాణాలు తొలగించాలని ధర్నా చేపట్టిన మహిళలు. ప్రారంభమైన 40వ శ్రీరామ సప్తాహం శాస్త్రోక్తంగా శుద్ధి జలాలను తీసుకువెళ్లిన ఆర్వేశ సంఘం వారు. ఎంసీసీఏ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. పాల్గొనున్న 20 జట్లు. వార్తల్లోని వివరాలు. అన్న అమృత హస్తం పథకం గర్భిణులకు బాలింతలకు ఓ వరం లాంటిదని పుంగనూరు ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, ఐసీడీఎస్ సిడిపిఓ భారతిలు అన్నారు. అన్న అమృత హస్తం పథకం గురించి స్థానిక మండల కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భవతులకు మరియు బాలింతలకు అంగన్వాడీ కేంద్రాలలో ఒక పూట సంపూర్ణ భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీని ద్వారా పోషకాలు అందుతాయని, పుట్టబోవు పిల్లలు ఆరోగ్యంగా పుట్టేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ అన్న అమృత హస్త పథకం అనేది 2013 జనవరి నుంచి రాష్ట్రంలో అమలులో ఉంది. విడతలుగా అన్ని ప్రాజెక్టులకు ఇప్పుడు 2017 జూలై 1వ తేదీ నుంచి అన్ని ప్రాజెక్టుల్లో కూడా ఈ అన్న అమృత హస్త పథకం అమలు చేయడం జరుగుతుంది. ఈ అన్న అమృత హస్త పథకం కింద ఒక పూట గర్భిణీ బాలింతలకు సంపూర్ణ భోజనము అంగన్వాడీ కేంద్రంలో అందించడం జరుగుతుంది. ఆ భోజనంలో వారికి 200 ml పాలు, ఒక గుడ్డు, రైసు, ఆకుకూరలతో పప్పు కానీ, కూరగాయలతో సాంబార్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పథకం పెట్టడానికి ముఖ్య ఉద్దేశము తల్లుల్లో పోషణ స్థాయిని పెంచి రక్తహీనతను తగ్గించడము, అలాగే తక్కువ బరువుతో పుట్టే పిల్లల శాతాన్ని కూడా తగ్గించడము, తల్లుల మరణాలు కానీ పిల్లల మరణాలు కానీ జరగకుండా చూడడము, అలాగే కమ్యూనిటీలో కానీ ప్రజల్లో తల్లులలో వాళ్ళ ఆరోగ్య పోషణలలో కూడా వాళ్ళ అలవాట్లలో కూడా మనం మార్పు తీసుకురావడము ముఖ్య ఉద్దేశాలు. ముఖ్యంగా ఈ పథకము పెట్టడానికి ముఖ్య ఉద్దేశము ఈ కారణాలు. అందుకే ఈ భోజనంతో పాటు IFI టాబ్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తల్లులకు వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పథకము పారదర్శకంగా అమలు జరగడానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది, అన్న అమృత హస్త పథకం కమిటీ అని. దీనికి సర్పంచ్ చైర్మన్గా ఉంటారు. ముఖ్యంగా ఈ కమిటీ యొక్క ఉద్దేశము ఆ కేంద్ర పరిధిలో ఉన్న గర్భిణీలు, బాలింతలు అందరూ ఈ అన్న అమృత హస్త పథకం సంబంధించి అంగన్వాడీ కేంద్రానికి భోజనానికి హాజరయ్యేటట్లు చూడడము, అందరూ నమోదయ్యే విధంగా చూడడము, అలాగే అంగన్వాడీ కేంద్రంలో ఈ నాణ్యతగా శుభ్రత కానీ, ఈ వండేటప్పుడు వాళ్ళు తీసుకునే వస్తువుల పరిమాణము కరెక్ట్ ఉందా లేదా అని చూడటము, శుభ్రంగా వండుతున్నారా లేదా అనేది కూడా చూసి అలాగే అందరూ హాజరయ్యేటట్లు చూడటము. టేక్ హోమ్ రేషన్ అని చెప్పి ఇదివరకు ఇచ్చేవారు. అయితే కొన్ని అధ్యయనాల్లో ప్రత్యేకంగా చూస్తే వాళ్ళు తీసుకెళ్ళిన ఏదైతే వాళ్ళు ఇక్కడ నుంచి పోషకాహారం తీసుకెళ్తున్నారో వాటిని వారి కోసం కాకుండా వారి కుటుంబ సభ్యుల కోసం, మరి కొన్ని చోట్లయితే వేరే రకంగా దుర్వినియోగం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో వీటన్నిటిని కూడా ఆపేసి ఖచ్చితంగా వండి వారికి ఒక పూటైనా మంచి భోజనం వండించాలనేటువంటి భావంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించిన ప్రస్తావన మన సిడిపిఓ గారు సమస్యకు పరిష్కారం చెప్పారు. ఆ గ్రామంలో 3 కంటే ఎక్కువగా గర్భవతులు కానివ్వండి, బాలింతలు కానివ్వండి ఉండేలా అక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి వివో లీడర్కి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక డ్వాక్రా లీడర్కి అప్పచెప్పి వారి ద్వారా అక్కడ వండి వారికి వడ్డించడం జరుగుతుంది అండి. దీనిలో మనం గుర్తించాల్సింది ఏమంటే, ఇప్పుడు కొత్తగా ఒక వ్యవస్థ ఏంటంటే, వీరు ఇదివరకు కూడా ఈ పని చేసేవారు. కాకపోతే పిల్లలకు మాత్రం 3 నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి బాలబాలికలకు మాత్రం వీళ్ళు మధ్యాహ్నం భోజనం వండి పెట్టేవారు. ఇప్పుడు అదనంగా తల్లులకి బాలింతలకు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీంట్లో గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రావడం,
ఆ బడ్జెట్ అలికేషన్ జరిగి కింద దాకా పోయి మరి వారికి చేరి వారు దాన్ని వడ్డించడం చాలా తక్కువ స్థాయి ఉద్యోగస్తులు కాబట్టి వారికి అంత భరించిన కష్టమైపోతుందని చెప్పిన ఉద్దేశంతో దీని సర్పంచుల్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఓ 10,000 8,000 ఖర్చు అవుతాయి. అట్లా ఒక 3-4 నెలలు అయిన తర్వాత ఒకసారిగా 3 నెలలకు బడ్జెట్ మళ్ళా వాళ్ళకి రీఎంబర్స్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం సబ్జెక్టు రీఎంబర్స్మెంట్. మీరు ముందుగా పెట్టుబడి పెడతారు, ఆ డబ్బులను తిరిగి మీ గ్రామ పంచాయతీ నిధులకి గవర్నమెంట్ ఎంతైతే మీరు ఖర్చు పెడతారో దాని లెక్కలు కూడా ఏ నెలకు ఆ నెల పంపిస్తారు. ఆ లెక్కల ప్రకారం మీకు కూడా అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో జిల్లా స్థాయిలో కూడా మరి పీడీ గారు, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పీడీ గారు, మరి డిపిఓ వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉండి అక్కడ కూడా ఒక కమిటీ ఏర్పడేది కాబట్టి దీనికి జేసీ గారు అధ్యక్షులుగా ఉంటారు. ఈ జేసీ గారి అధ్యక్షతన వీళ్ళందరూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఇలాంటి అవకతవకలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా రెండవది ఏంటంటే నాసిరకం. కొన్నిసార్లు వాళ్ళ దగ్గర సరైన డబ్బులు లేకపోతే ఏదో వారి దగ్గర ఆ రోజున ఉండడానికి మంచినీళ్ళు చాలు ఏదో చేయడం ఇలాంటివి చేసి పంపిస్తున్నారు కాబట్టి అలాంటివి కాదు, న్యూట్రిషన్ అందాలని చెప్పే ఉద్దేశంతో మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా వాళ్ళకి ఏదైతే మెనూ ప్రకారం మనం ఆహారం అందించాలనో అందించాలి. మెనూ కూడా 1వ రోజు ఏమి ఇవ్వాలి, 2వ రోజు ఇవ్వాలి, ఆ ప్రకారం ఇవ్వటం కూడా జరుగుతుంది. దానికి విరుగుడుగా కూడా ఇప్పుడు ఏదైతే అంగన్వాడీకి ఇస్తున్నారో ఆ గుడ్లు బయట ఎక్కడ అమ్మటానికి అవకాశం లేని విధంగా దానికి కలర్ కూడా ఇస్తున్నారు. ఫ్రీ స్కూల్ కిట్లను పంచాయతీలలోని సర్పంచులు ఎంపీటీసీల చేతుల మీదుగా అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, సూపర్వైజర్లు విశాలాక్షి, చంద్రకాంత, సర్పంచుల సంఘ అధ్యక్షుడు నాగిరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణం బైపాస్ రోడ్ మఠంగడ్డ గ్రౌండ్ లో శుక్రవారం ఎంజీసీఏ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ లో సుమారు 20 జట్లు పాల్గొనున్నాయి. టోర్నమెంట్ ప్రారంభానికి ముఖ్య అతిథులు వ్యాపారవేత్త బృందావన్ రెసిడెన్సీ యజమాని జయరాం పాల్గొన్నారు. జట్లను పరిచయం గావించారు. మొదట బహుమతి 10,111 రూపాయలు, రెండవ బహుమతి 5,555 రూపాయలు అందజేయనున్నట్లు జయరాం ప్రకటించారు. ఈరోజు అనగా 14/7/2017 మా ఎంజీసీ మెంబర్స్ ఆఫ్ ఎల్ఎస్సీ క్రికెట్ అసోసియేషన్ తరపు నుంచి ఒక క్రికెట్ అసోసియేషన్ కండక్ట్ చేస్తున్నాము. ఈ టోర్నమెంట్ ఫస్ట్ ప్రైజ్ 10,111 అండ్ సెకండ్ ప్రైజ్ 5,555 రూపాయలు డిసైడ్ చేశాము. ఇందులోనే ఫస్ట్ ప్రైజ్ అయిన 10,111 రూపాయలు మన జయరామ్ గారు బృందావన్ వైన్స్ అండ్ హోటల్ తరఫు నుంచి అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చి ఎంబీసీఏ అరేంజ్ చేస్తుంది. అండ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వచ్చి మన ఫ్రెండ్స్ మొబైల్లో ఒక మొబైల్ గిఫ్ట్ చేస్తున్నారు. కాబట్టి అందరూ క్రికెట్ క్రీడాకారులు ఈ టోర్నమెంట్ ఎంజాయ్ చేశారు. బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను తొలగించాలని తాటిమాకులపాలెం మహిళలు బైపాస్ రోడ్డులో బైఠాయించి శుక్రవారం ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని కలుషితం చేశారని ఆరోపించారు. గృహాలు, విద్యా సంస్థలతో పాటు పలు ప్రధాన ఆలయాలకు ప్రధాన మార్గమైన ఈ మార్గంలో ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడంతో రాత్రి వేళల్లో తాగుబోతులు మద్యం సీసాలు రోడ్లలోనే పగలగొడుతున్నారని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి మద్యం దుకాణాలు తొలగించకపోతే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బ్రాంతి షాపు వల్ల ఈ పిల్లలు స్కూల్కి పోయేదానికి ఇబ్బందిగా ఉంది, ఆడవాళ్ళు తిరిగేదానికి అంతా ఇబ్బందిగా ఉంది.
నగలు పాడు ఏమన్నా వేసుకొని పెరుక్కొని పోతున్నారు. ఈ షాపులు ఎత్తేదానికోసము మేము ధర్నా ఇప్పటికైనా చేస్తానే ఉంటాము. 21వ వార్డు ఆర్పీగా పనిచేస్తున్నారు. ఇక్కడైతే బైపాస్ రోడ్లో చాలా మంది తాగేసి పడిపోతున్నారు. మాకైతే చాలా భయంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, పారాడడానికి కూడా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఈ షాపులను ఎత్తేయాలని కోరుకుంటున్నాము. మాకు ఈ ఇబ్బంది లేకుండా చూడాలని అందరినీ విన్నపించుకుంటున్నాము. ఇక్కడ స్కూల్స్ మామూలుగా కాలేజెస్ అన్నీ ఉన్నాయి. దూరంగా పెట్టాలనుకుంటున్నది ఇక్కడ వచ్చి బైపాస్ రోడ్డు మెయిన్ రోడ్కే ఇచ్చినారు. అంత పిల్లలు ఎక్కువగా కాలేజీ స్టూడెంట్స్ పోయే తవన మధ్యలోన ఇక్కడ వచ్చి షాపులు లైసెన్స్ ఇవ్వడము, ఎక్కడ చూసినా బాగా తాగేసి పడిపోవడము, ఎక్కడంటే అక్కడ పిల్లలు అసలు బయట పోవడానికి వీలుగా ఉందా? ఇంత దగ్గరలోనే ఇచ్చేది షాపులు. ఎవరు చూసినా బయట రావాలంటే భయంగా ఉంది. పుంగనూరులోని రాతి మసీద్ నూతన కమిటీ నియామక ఉత్తర్వులను రాష్ట్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ వక్ఫ్ బోర్డు అధికారి జారీ చేశారు. రాతి మసీద్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఉండేది. కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అధ్యక్షులుగా మస్తాన్, ఉపాధ్యక్షులుగా షమీవుద్దీన్, కార్యదర్శిగా బి మస్తాన్, సహాయ కార్యదర్శిగా నౌషాద్, కోశాధికారిగా ఇమ్రాన్ బాషా, సభ్యులుగా బిలాల్ బాషా, నిషాద్, అష్రఫ్ అలీ, అయ్యూబ్ బాషాలను నియమించింది. ఉత్తర్వులను వక్ఫ్ బోర్డు సీనియర్ అటెండర్ ఇస్మాయిల్ కమిటీకి అందజేశారు. యాసి మసీదు మేము డైరెక్ట్ తీసుకోండి వక్ఫ్ బోర్డు. దానివల్ల ఇప్పుడు కమిటీ వచ్చి మస్తాన్కి ఇచ్చినారు. మా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయినారు హైదరాబాద్ అహ్మద్ బాషా. అందువల్ల నన్ను ఇక్కడ పంపించినారు. ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు హైదరాబాద్ సిఓ గారు ఇచ్చినారు మీ ఆర్డర్ కాపీ వాళ్ళకి అందజేసినారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మస్తాన్ మాట్లాడుతూ మసీదును అభివృద్ధి చేస్తానని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాతి మసీదు బోర్డు డైరెక్ట్ మేనేజ్మెంట్లో దానివల్ల ఇప్పుడు కొత్త నూతన కమిటీని మాకు ఎంచుకొని ఈ దినం మాకు ఆర్డర్స్ ఇచ్చినారు. మా యొక్క రాతి మసీదు కమిటీ తరఫున, మా యొక్క వీధి ప్రజల తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు అందజేస్తున్నాను. బోర్డు మా కమిటీకి కొన్ని నిబంధనలు ఇది చేసి ఫస్ట్ మసీదు భూములు ఇంప్రూవ్మెంట్ చేయటకు మాకు ఆర్డర్స్ కూడా ఇచ్చినారు. మసీదు మేనేజ్మెంట్కి చేసేటకు పంచనామా కూడా చేసి ఇచ్చినారు. దానికి గాను బోర్డు మేనేజ్మెంట్లో ఉన్నింది. ఈరోజు మొత్తము పంచనామాలో 7,088 రూపాయలు డబ్బులు కూడా మాకు హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. ఈ ఆర్డర్స్ బోర్డు సిఇఓ గారు మాకు ఎన్నుకొని మా కమిటీకి ఇక్కడ విచారించి ఇచ్చిన దానివలన మా వీధి తరపున, మా కమిటీ తరపున ఆయన కృతజ్ఞతలు. మా మసీదు యొక్క సిద్ధాంతములు దాని ప్రకారము మేము కమిటీ నడుపుతామని, మా వీధి సమస్యలను మేము పరిష్కరిస్తామని మా కమిటీ తరపున నేను తెలియజేసుకుంటున్నాను. మాకు అందరూ సహకరించాలని, మా వీధిలో ప్రతి ఒక్కరు నౌజవాన్ కానీ పెద్ద మనుషులు కానీ ప్రతి ఒక్క దీనికి సహకరించాలని నేను ఆశిస్తున్నాను. మా యొక్క బోర్డు ఇచ్చిన కమిటీ సభ్యులు జనాబ్ ఎం మస్తాన్ ప్రెసిడెంట్, జనాబ్ ఎల్ సమీముద్దీన్ వైస్ ప్రెసిడెంట్, జనాబ్ బి మస్తాన్ సెక్రటరీ, జనాబ్ ఎం నౌషాద్ జాయింట్ సెక్రటరీ, జనాబ్ ఎస్ ఇమ్రాన్ బాషా ట్రెజరర్, జనాబ్ బి బిలాల్ బాషా మెంబర్, జనాబ్ ఎం నిసార్ మెంబర్, జనాబ్ బిఎస్ అష్రఫ్ అలీ మెంబర్, జనాబ్ బి అయ్యూబ్ బాషా మెంబర్. మొత్తం 9 మందికి మా ఒక కమిటీ నియమించి మాకు ఆర్డర్స్ చేయడం జరిగింది. మా నౌజవాన్లు కూడా మాకు సహకరించాలని, మా వీధి ప్రజలు, మా నౌజవాన్లు మాకు సహకరించాలని మా కమిటీ తరఫున నేను కోరుచున్నాను. రాత్ మసీద్ నౌజవాన్ కమిటీ తరఫున ఇప్పుడు నియమించమైన కొత్త కమిటీ, నూతన కమిటీ అయిన ఈ కొత్త కమిటీలో 9 మంది మసీదు యొక్క అన్ని బాధ్యతలు తీసుకొని మసీదు బిన్నె నిర్మించాలని, మరొకటి భూములు
మసీద్ భూములు కాపాడాలి మరియు మసీద్ ఇన్కమ్ పెంచి మసీద్కు మంచి సహకారాలు చేయాలని, సౌకర్యాలు చేయాలని మా యొక్క నౌజవాన్ కమిటీ నుంచి కోరుకుంటున్నాము. ఈ యొక్క నూతన కమిటీకి మా యొక్క ప్రతి సహకారం ఉంటుంది. మా మొహల్లా నుంచి కానీ మా మసీద్ ప్రజల నుంచి కానీ ఏ సహకారమైనా మేము అందిస్తున్నామని చెప్తున్నాం. అనంతరం దర్గాలో ప్రార్థనలు చేపట్టారు. పుంగనూరులో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ రెడ్డి చైతన్య శంకరరావు నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి, త్రిమూర్తి రెడ్డిలు తెలిపారు. శుక్రవారం పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ ఆదివారం మొదట ద్విచక్ర వాహనాలలో శిరస్నానం ధరించి రోడ్డు నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పుర వీధులలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, అనంతరం స్థానిక ఆర్ఆర్ కళ్యాణ మండపంలో రెడ్డి చైతన్య శంకరరావు సభ జరుగుతుందని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కిషోర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మోహన్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, మంజునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి జన సంక్షేమం తరఫున జూలై 16వ తేదీ అంటే ఆదివారం నాడు ఒక బహిరంగమైనటువంటి సభని ఆర్ఆర్ కళ్యాణ మండప ఆవరణ నందు నిర్వర్తిస్తున్నాము. ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎంతోమంది నిరుపేదలు, బలహీనులు అయినటువంటి రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఉపకార వేతనాలని, అలాగే వారికి చదవడానికి కావాల్సినటువంటి బుక్స్ అన్నింటినీ కూడా దాదాపుగా 250 మందికి ఇస్తున్నాము. ఒక్కొక్క విద్యార్థికి 500 రూపాయల లెక్కన ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అవిటిదనంతో బాధపడుతున్నటువంటి నిరుపేదమైనటువంటి కుటుంబాన్ని ఆదుకోవాలనేసి వారికి దాదాపుగా 75,000 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువుల్ని, నగదును కూడా అందజేయాలనేసి ఈ కార్యక్రమంలో తలపెట్టినాము. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అఖిల భారత రెడ్ల సమైక్య శ్రీశైలం వారు అధ్యక్షులు, కార్యదర్శి, ఉపాధ్యక్షులు అందరూ కూడా విచేస్తున్నారు. వీరు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా ఈ 4 మండలాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున రెడ్డి మిత్రులు, బంధువులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరూ కూడా మహోన్నతమైన ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఉండాలని తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. కాబట్టి రెడ్డి బంధువులందరూ కూడా దీన్ని గుర్తించి మీరందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా ఈనాడు ఎక్కడ చూసినా కానీ రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ యొక్క విపరీతంగా జరగడానికి ముఖ్య కారణం ఏమంటే మనము భద్రతా నియమాలని సరిగా పాటించుకున్నా మన ఇష్టం వచ్చినట్టు మనము వెళ్తున్నాము. దీన్ని నివారించాలనే ఉద్దేశంతో మా యొక్క రెడ్డి జన యువసేన ఒక బృహత్తరమైన కార్యక్రమము నిర్వర్తిస్తున్నారు. వారు ఈ భద్రతా నియమాలని తెలియజేయాలనే ఉద్దేశంతో దాదాపుగా 1000 మందితోటి బైక్ ర్యాలీని ఎన్ఎస్పేట నుండి పెద్ద గ్రౌండ్ నుంచి ఈ యొక్క బైక్ ర్యాలీని నిర్వర్తిస్తున్నారు. ముఖ్య ఉద్దేశము ఎవరు కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదు, అలాగే సీట్ బెల్ట్ లేకుండా కారు నడపకూడదు అనేటువంటి నినాదాలతోటి భద్రతని పెంచాలి, మీ యొక్క ప్రాణాలను కాపాడుకోవాలని ఉద్దేశంతో మా యువ సంఘం ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీని అందరూ కూడా మీరు జయప్రదం చేయాలనేసి ముఖ్యంగా కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. 16వ తేదీ ఆదివారము పుంగునూరు రెడ్డి జన సంక్షేమ ఆధ్వర్యంలో రెడ్డి చైతన్య శంకరరావు అనే కార్యక్రమం జరపబడతా ఉంది. దీనికి ఎలక్ట్రానిక్ మీడియా వారు, ప్రింట్ మీడియా వారు పూర్తిగా సహకరించాలని, ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశపు సందేశాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి
ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది. ముఖ్యంగా మా రెడ్డి జన యువజన సంక్షేమ యువజన కార్యకర్తలు భద్రతా నియమాల పైన అవగాహన ర్యాలీని చేపట్టారు. అది మన పుంగనూరు ఎన్ఎస్ పేట పెద్ద గ్రౌండ్లో 11 గంటలకి మొదలవుతుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ఆ ర్యాలీలో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. పోలీస్ వారు మనకు చెప్తూనే ఉంటారు, ఎన్నోసార్లు ఫైన్లు వేస్తూ ఉంటారు. ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి, రోడ్డు భద్రతా నియమాలని పాటించండి అని ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ అది పాటించిన వారికి పెనాల్టీ కూడా వేస్తూ ఉంటారు. సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల రక్షణ అనేది హెల్మెట్ ధరించడం వల్ల మనకి రక్షణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కారులో బయలుదేరే వాళ్ళు సీట్ బెల్ట్లు ధరించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి నియమాల గురించి ప్లే కార్డులు చేతబూని ప్రతి ఒక్కరికి దీని గురించి అవగాహన తీసుకురావడానికి మా యువజన సంఘం వారు దీనికి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీని చేపట్టడం జరిగింది. 16/7/2016 ఆదివారం రెడ్డి శంకారం కార్యక్రమాన్ని పుంగనూరులో రెడ్లకు సంబంధించి చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఈ కేసీటీ ద్వారా కానీ పేపర్ న్యూస్ కానీ చూసి ఇంతకుముందు ఇలాంటి పాంప్లెట్లు ప్రతి ఇంట్లోనే ఇచ్చినాము. ప్రతి ఒక్క రెడ్డి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి మన కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన రెడ్డి ఉనికి కాపాడుకోవాలని టోటల్గా మనం ఎక్కడెక్కడ డోర్ టు డోర్ ఇంతవరకు ఏ దీంట్లోనే ఎవరు డోర్ టు డోర్ తిరిగినారు. ప్రతి ఒక్క రెడ్డి ఇంటి కడప తొక్కి 4 మండలాల రెడ్డికి మనం ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్విటేషన్ ఆహ్వానించి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఉంటాము. పుంగనూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ సప్తాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం స్థానిక కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో గల కోనేటిలోని నీటిని తీసుకుని కలశాలను ఏర్పాటు చేసి పూజలు గావించి శుద్ధి జలాన్ని శాస్త్రోక్తంగా శ్రీరామ సప్తాహం జరుగు ప్రాంతమైన ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి తీసుకువెళ్లారు. మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా శ్రీరామ సప్తాహం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు సుమారు 7 రోజుల పాటు పగలు రాత్రి శ్రీరామ కోటి జరుగుతుందని, 21వ తేదీ శుక్రవారం శ్రీ కోదండ రాముల వారి ఉత్సవం, హోమం, అన్న సంతర్పణ జరుగుతుందని భక్తులు శ్రీరామ కోటిలో పాల్గొనాల్సిందిగా కోరారు. జై శ్రీరామచంద్ర ప్రభువుకు జై. ఈరోజు రామ సప్తాహం ప్రారంభం చేసినాము. ఇది 40వ సంవత్సరము. 1977లో ప్రారంభం చేసినాం.
ఈ కార్యక్రమాన్ని అబద్ధం నుంచి నిర్వహణగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం చేసేది ఎందుకంటే కూడా ఊర్లందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సకాలంలో పడి అందరూ సుభిక్షంగా బాగుండాలనేసి, పంటలు బాగుండాలనేసి ఈ యొక్క కార్యక్రమం జరుపుతున్నాం. దీన్ని ఎల్లంపల్లి హరినాథ్ గుప్తా అక్కడగా ప్రతి సంవత్సరము దీన్ని జరిపిస్తున్నాడు. మేమంతా కూడా ఆయనకు చేదోడు బాదోడుగా ఉండి కార్యక్రమం జరిపిస్తున్నాం. దీంట్లో అందరూ కూడా భజన రాత్రి పూట భజన జరుగుతుంది. ఈ పొద్దు రాత్రి నుంచి తెల్లారి ఇప్పుడు 12 గంటల నుంచి భజన ప్రారంభం చేసి మళ్ళీ శుక్రవారం నాడు 12-1 గంట వరకు భజన పూర్తిగా రేయి పూలు భజన జరుగుతూ ఉంటుంది. పొగులంతా స్త్రీలు చేస్తారు, రాత్రి పూట పురుషులు చేస్తారు. నిత్యము రామకోటి నిలపకుండా జరుగుతూ ఉంటుంది. దీని పేరు రామకోటి అంటాము, రామసప్తాహం అంటాము అనేసి జరుపుకుంటున్నాం. దీంట్లో అందరూ కూడా పాల్గొనవచ్చు, జాతి మత భేదాలు లేకుండా అందరూ కూడా పాల్గొని ఈ యొక్క భజనలో పాల్గొనవచ్చు అనేసి జరుపుకుంటున్నాం. 8 రోజుల నాడు శుక్రవారం నాడు హోమం జరుగుతుంది, తీర్థప్రసాదం జరుగుతుంది, రామ భజన ఇవంతా జరుగుతుంది, రాముడి పట్టాభిషేకం జరుగుతుంది. మళ్ళీ మహామంగళారతి తీర్థప్రసాదాలు అయినాక భోజనాలు ఏర్పాటు చేసిన సంతర్పణ జరుగుతుంది. అందరూ కూడా దాంట్లో పాల్గొని అందరూ కూడా భోజనం చేయొచ్చు. పోతే దేవుని మెరవణ కూడా 9 గంటలకు రామచంద్ర ప్రభు దేవుని మెరవణ జరుగుతుంది. దాంట్లో కూడా అందరూ పాల్గొనేసి రామ యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రలు కావాలని కోరుతున్నాను. పుంగనూరు పట్టణం బైపాస్ రోడ్డులో గల అంబేద్కర్ భవనం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. శుక్రవారం మోల్డింగ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ లిడ్ క్యాప్ చైర్మన్ ఎన్ రెడ్డప్ప మాట్లాడుతూ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే 10 లక్షలు, ఎంపీ సూచనల మేరకు పురపాలక జనరల్ ఫండ్స్ కింద 10 లక్షలు ఇవ్వడం జరిగిందని, వీరితో పాటు చాలా మంది దాతలు విరాళాలు అందించారని తెలిపారు. త్వరలోనే భవనాన్ని పూర్తి చేయడం జరుగుతుందని విరాళాలు అందించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మనోహర్, ఏఈ కృష్ణకుమార్, కిట్ట నాగరాజు, రెడ్డప్ప, మునస్వామి, కృష్ణప్ప, అద్దాల నాగరాజ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణము ఈరోజు స్లాబ్ వేసుకున్నాము. ఆర్థికంగా సహాయపడిన వారిలో మొట్టమొదటిగా గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కింద 10 లక్షలు మంజూరు చేసినారు. టెండర్స్ ప్రకారము భూమి లెవెల్కు పిల్లర్లు వేయడము జరిగింది. తర్వాత అనేక మంది దళిత నాయకులు, ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జిఓస్, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ కులాల సంఘం తరఫున సంఘ సభ్యులందరూ, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, అనేక మంది దాతలు ముందుకొచ్చి సుమారు 22 లక్షల వరకు ఖర్చు పెట్టి లింతి బియ్యం వేసుకొని గోళ్ల వరకు స్లాబ్ల వరకు తెచ్చినాము. తర్వాత ఆర్థిక ఇబ్బందుల వలన ఎంపీ గారు శ్రీ మిథున్ రెడ్డి గారిని అభ్యర్థిస్తే వారు వెంటనే 10 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ కింద ఇవ్వడం జరిగింది. ఆ 10 లక్షలు మునుపటి కలెక్టర్ గారు కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ చేశారు. తిరిగి ఎంపీ మిథున్ రెడ్డి గారు వచ్చి మున్సిపాలిటీ పాలక వర్గాన్ని సంప్రదించి కమిషనర్ గారు శ్రీయుతులు వర్మ గారిని, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిల్ అందరినీ కూడా కలిసి రిక్వెస్ట్ చేసుకుంటే మున్సిపాలిటీ తరఫున 10 లక్షలు మంజూరు చేయడము, దానికి టెండర్స్ పిలవడము, టెండర్ తరఫున ఈరోజు ఈ బిల్డింగ్కు స్లాబ్ వేస్తున్నాము. నిజంగా మాకు ఇప్పటి వరకు సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా సంఘ సభ్యులందరూ ఈరోజు ఇంకా రాలేదు. ఈరోజు చాలామంది ఇక్కడే ఉండి స్లాబ్ వేయాలనుకుంటున్నారు. ఇది మున్సిపాలిటీ వాళ్ళ తరఫున, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ఇంజనీర్లు వచ్చి ఇక్కడ వర్క్ సూపర్వైజ్ చేసి, తిరుపతి నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా వచ్చి ఇక్కడే ఉన్నారు. వాళ్ళు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఏఈ గారు అందరూ కలిసి మున్సిపల్ సిబ్బందిని ఇక్కడ పెట్టి పర్యవేక్షణలో ఈరోజు స్లాబ్ వేస్తున్నాము. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, భవనం కంప్లీట్ కావాలంటే సుమారు మరీ ఇంత 25 lakhs కావాల్సి వస్తుంది. దానికి కూడా దాతల దగ్గర నుంచి ఏదో విధంగా
తీసుకోవడం వసూలు చేయడమే కాకుండా ప్రభుత్వాన్ని కూడా సంప్రదించాలనుకుంటున్నాము. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్న అమృత హస్తం పథకం గర్భిణులకు బాలింతలకు ఓ వరం. ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు. పుంగనూరులో జరగనున్న రెడ్డి చైతన్య శంకారావాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన అధ్యక్షులు డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి. మద్యం దుకాణాలు తొలగించాలని ధర్నా చేపట్టిన మహిళలు. ప్రారంభమైన 40వ శ్రీరామ సప్తాహం శాస్త్రోక్తంగా శుద్ధి జలాలను తీసుకువెళ్లిన ఆర్వేశ సంఘం వారు. ఎంసీసీఏ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. పాల్గొనున్న 20 జట్లు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.